ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ పెద్దలను కలిసే హక్కు తనకుందన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని చెప్పారు. అమెరికాలో అక్రమాలకు పాల్పడిన కొందరు ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారని పాయల్ శంకర్ విమర్శించారు. అక్రమాలు, భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. తనపై అవాకులు చవాకులు పేలితే ఊరుకోబోమని పాయల్ శంకర్ హెచ్చరించారు. రాజకీయాలకు కొత్త అయినటువంటి కొందరు అమెరికాలో అనేకమైనటువంటి మోసాలు చేసి ఇక్కడికి వచ్చినటువంటి కొందరు కాంగ్రెస్ పార్టీ మంత్రులను మిగతా వాళ్ళు కలవద్దన్నట్టు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నట్టు రాజకీయ అవగాహన లేక మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడింది. ఎక్కడ ఏ ఇంచు, ఎక్కడ ఏ ఒక్క రూపాయి, ఎక్కడ ఏ ఒక్క తప్పును కూడా ఎక్కడా కూడా చూపించలేనటువంటి పరిస్థితి. పాయల్ శంకర్ అనే వ్యక్తి కష్టాన్ని నమ్ముకొని, ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేస్తాడు తప్పితే ఎక్కడా కూడా ఏ తప్పు చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఈ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవకుంటే పక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తామా, లేదా కర్ణాటక ముఖ్యమంత్రిని కలుస్తామా, లేదా మాజీ ముఖ్యమంత్రిని కలుస్తామా? ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అంతో ఇంతో గతంలో ఒక పార్టీలో పనిచేసినటువంటి కొంత చనువు ఉన్నమాట వాస్తవం. దాన్ని, ఆ చనువుని నా ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు, అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను అడగడం తప్పెట్లయితుంది? అవగాహన లేనటువంటి కొందరు నిన్న లేక మొన్న బీజేపీ పార్టీలో ఉండేవి. బీజేపీ పార్టీలో ఉండి నేను జీవితాంతం బీజేపీలోనే ఉంటా, నేను చనిపోయిన తర్వాత బీజేపీ జెండానే నా మీద కప్పమని చెప్పి ఇంకో పార్టీలకు వెళ్ళి వేరే దేశాలలో మోసాలు చేసి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ మాటలు ఆదిలాబాద్ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. వివిధ వర్గాల నుండి ఎందరో మందిని ఉద్యోగాలు ఇప్పిస్తామని రకరకాల మోసాలు చేసేటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. అవసరమైతే అమెరికాలో కూడా కేసు ఏ రకంగా దాన్ని పెండింగ్లో ఉన్నటువంటి కేసుని ఎట్లా వేయాలనేది కూడా చూస్తాం. ఆ విషయం కూడా అన్ని రకాలుగా నడుస్తుంది. నేను లాలూచి పడే వ్యక్తిని కాదు. అసలు ఇంకోటి, ఈ కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించి మాత్రమే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాదు. ఈ రాష్ట్ర మంత్రుల దగ్గరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వాళ్ళని గుర్తించి నేను వెళ్తలేను. ఈ రాష్ట్ర మంత్రులుగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతల ద్వారా నా ఆదిలాబాద్కు బాగు చేయాలన్నటువంటి ఆలోచనతో వస్తాను. మోసాలు చేసేసినటువంటి వ్యక్తులకు మోసాలు మిగతా వాళ్ళు చేస్తారనుకుంటే పొరపాటు. కాబట్టి రాజకీయాలలో ఉన్నప్పుడు కొంత హుందాతనంగా ఉండేటటువంటి వ్యవహారం చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గెలిస్తే ఏదో అయిపోయిందన్నట్టు, ఆ పార్టీకి ఏదో మిలాఖత్. అసలు కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో అడిగేవాళ్ళు ఎవరు? వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఎక్కడుంటుందో ప్రజలను అడిగితేనే అర్థమవుతుంది. అందుకే మాటలు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తే మంచి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. అసలు పాయల్ శంకర్ పై కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ ఏమన్నారో ఓసారి చూద్దాం. నీలాగా శిఖండి పొలిటీషియన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఒక మాట మీద ఉండు, అయితే అటుండు, అయితే ఇటుండు, రా బరాబర్ బీజేపీకి రాజీనామా చేయి, బై ఎలక్షన్లో గెలు. నువ్వు శిఖండి కాకపోతే పాయల్ శంకర్ రాజీనామా చేయి, గెలువు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మా డీసీసీ కార్యాలయం దగ్గర సిసిఐ పాపం మీదేనని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయి. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని గలు, గాంధీ భవన్ దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుని గలు, ముక్కు భూమికి రాయి. అప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా తీసుకోరా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కానీ శిఖండి లాగా నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.